ఒకసారి ఒక రైతు తన 3 గాడిదలను మార్కెట్లో అమ్మడం కోసం బయలుదేరాడు. దారిలో ఒక నది కనిపించింది. కాసేపు అక్కడ ఉండి ఆ నదిలో స్నానం చేసి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ గాడిదలను చెట్టుకు కట్టేయాలంటే అతని దగ్గర 2 తాళ్ళు మాత్రమే ఉన్నాయి. 3వ తాడు ఎక్కడైనా దొరుకుతుందేమోనని చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. దగ్గరలో ఒక సాధువు కనిపిస్తే అతని వద్దకు వెళ్ళి తాడు ఉందేమో అడిగాడు. తన దగ్గర గాడిదను కట్టేయడానికి తాడు లేదు, కానీ ఒక ఉపాయం చెప్తాను అన్నాడు సాధువు. నువ్వు ముందు 2 గాడిదలను తాళ్ళతో 3వ గాడిద చూస్తుండగా చెట్టుకు కట్టేయి, తర్వాత ఆ 3వ గాడిదను కూడా తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్లుగా నటించు అన్నాడు. ఆ రైతు అలాగే చేశాడు. నది దగ్గర తన కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన రైతు 3 గాడిదలు అక్కడే ఉండడం చూసి సంతోషించి ఆ సాధువుకి కృతజ్ఞతలు తెలిపి కట్టేసిన 2 గాడిదలను తాళ్ళు విప్పి 3వ గాడిదను కూడా కదలమని మందలించి బయలుదేరాడు. 4 అడుగులు ముందుకు వేసిన రైతు 2 గాడిదలే తన వెనక వస్తున్నాయి, కానీ 3వది అక్కడే చెట్టు కింద కదలకుండా నిల్చొని ఉందని చూశాడు. దగ్గరికి వచ్చి ఎంత మందలించినా అది 1 ఇంచు కూడా కదలలేదు. ఆశ్చర్యపోయిన ఆ రైతు మళ్ళీ సాధువు వద్దకు వచ్చి విషయం చెప్పాడు. ఆ 3వ గాడిద తాడు కూడా విప్పు నాయనా అన్నాడు సాధువు. కానీ స్వామి, నేను ఆ గాడిదను తాడుతో కట్టలేదు కదా అన్నాడు రైతు. ఆ విషయం నీకు నాకు తెలుసు, కానీ గాడిదకు తెలియదు కదా. అది నువ్వు దాన్ని చెట్టుకు తాడుతో కట్టావని అనుకుంటుంది అన్నాడు. రైతు తిరిగి వెళ్ళి నిజంగానే దానికి కట్టిన తాడును విప్పుతున్నట్లుగా నటించాడు. వెంటనే గాడిద కదిలి మిగతా గాడిదతో కలిసి నడవసాగింది. మనం కూడా అంతే. మనకు మనమే బంధాలు ఏర్పరచుకొని ముళ్ళు వేసుకొని ముందు కదలలేకుండా ఉంటాము. నేను చేయలేను, నాకు చేత కాదు అనుకుంటూ మన మీద మనకే విశ్వాసం లేకుండా వెనకబడుతూ ఉంటాం. నిజానికి ఇవన్నీ మన భ్రమలు మాత్రమే. మనం తలుచుకుంటే ఎన్ని అడ్డంకులైనా దాటవచ్చు, ఎన్ని చిక్కుముడులైనా విప్పవచ్చు, ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.